ప్రస్తుత వ్యవసాయంలో కనుక చూస్తే రైతులు ఎక్కువగా రసాయన ఎరువులు వాడటం అనేది మనం గమనిస్తున్నాం. ఇంచుమించు అన్ని పంటల్లో కూడా సేంద్రియ ఎరువులు వాడకం అనేది చాలా తగ్గిపోయింది. రసాయన ఎరువులు వాడకంతో పాటుగా మితిమీరిగా కానీ అసమతుల్యం కానీ ఒక ఎరువు ఎక్కువగాను ఒక ఎరువు తక్కువగా వాడడం జరుగుతుంది. ఎక్కువగా చూస్తే నత్రజని ఆధారిత ఎరువులు యూరియా కానీ డిఏపి కానీ నత్రజని సంబంధిత ఎరువులు వాడకం ఎక్కువగా ఉంది. భాస్వరస్ సంబంధిత ఎరువులు వాడకం మధ్యస్థంగాను, పొటాష్ ఎరువులు వాడకం చాలా తక్కువగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. అదేవిధంగా పంటకి అన్ని ఎరువులు కూడా సమతుల్యంగా కావాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మ పోషకాలు కూడా టైం టు టైం మనకి అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉంది. దీనికోసం రైతులు ఏంటంటే మితిమీరిన ఎరువులు వాడకం తగ్గించాలంటే ముందుగా భూమి తాలూకా సారాన్ని తెలుసుకోవడం అనేది చాలా అవసరంగా ఉంటుంది. ఈ భూసార పరీక్ష చేసిన తర్వాత మాత్రమే ఎరువుల యాజమాన్యం చేపడితే మనకి వేసిన పంటను బట్టి ఎంత ఎరువు కావాలనేది ఒక రైతుకు ఒక అర్థంలో ఉంటుంది. కాబట్టి మోతాదుని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా సమతుల ఎరువుల యాజమాన్యం చేపడితే పంట దిగుబడులు కూడా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సాగు ఖర్చుకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాతావరణ కలుషితాన్ని కూడా ఎరువుల రూపంలో తగ్గించుకోవడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు భూసార పరీక్ష ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. దీనికి గాను రైతు సోదరులు వాళ్ళు పండించిన భూమి నుంచి మట్టి నమూనాను సేకరించి భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి. ఆ పరీక్షా కేంద్రానికి పంపించే నమూనా తీయాలంటే పంట లేని సమయంలో తీస్తేనే సరైన ఫలితాలు వస్తాయి. కాబట్టి దానికి అనుకూలమైన సమయం వేసవికాలం. ఏప్రిల్ నుంచి మే నెలలో భూమి అంతా ఖాళీ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే నమూనాను సేకరించుకోవాలి. ఉదాహరణకు 1 ఎకరా భూమి నుంచి నమూనాను సేకరించాలంటే దాని రిప్రజెంటేటివ్ శాంపుల్ ఒక అరకిలో వరకు పరీక్షా కేంద్రానికి పంపించాలి. దీనికి గాను మనకున్నటువంటి ఎకరా భూమి నుంచి ఒక 10 ప్రాంతాల నుంచి నమూనాని మట్టిని సేకరించి దాన్ని మన అరకిలో వచ్చే వరకు తయారు చేసుకోవాలి. దీనికోసం ఆహారధాన్య పంటలకు కానీ అయితే కనుక ఒక అడుగు లోతు తవ్వుకోవాలి. తవ్విన మట్టిని కాకుండా అంచుల నుంచి సేకరించినటువంటి మట్టిని ఒక అరకిలో వరకు తీసుకురావాలి. దీనికి 10 ప్రాంతాల నుంచి ఒక 5 కిలోలు కనుక మనం సేకరించామంటే దీన్ని క్వార్టరింగ్ పద్ధతిలో మనం చేసి అరకిలో వరకు వచ్చే విధంగా శాంపుల్ని తయారు చేయాలి. దీనికి ఏంటంటే 4 భాగాలుగా చేసుకొని మొదటిసారి 1, 2ని పక్కకు పెట్టి 3, 4 కలపాలి. తర్వాత మళ్ళీ 3, 4 పక్కన పెట్టి 1, 2 కలపాలి. ఈ విధంగా ఏంటంటే మనకు 10 ప్రాంతాల నుంచి వచ్చిన మట్టి అంతా కలిసి యూనిఫామ్ శాంపుల్ అనేది పరీక్షా కేంద్రానికి వెళ్తుంది. వీళ్ళు పంపించే ముందు కూడా రైతు తాలూకా వివరాలు, సర్వే నెంబరు, వేసే పంట, వేయబోయే పంట, అలాగే విధంగా మనకు భూములు ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నామా ఇలాంటివన్నీ కూడా మనం కనుక వివరాలు అందిస్తే భూసార పరీక్షా కేంద్రం వాళ్ళు మనం పంపించిన నమూనాని పరీక్ష చేసి ఆరోగ్య కార్డును కూడా జారీ చేయడం జరుగుతుంది. అందులో మనకు సమస్యకు తగ్గ సూచనలు కూడా అందిస్తారు. దీన్ని కనుక మీరు భూ ఆరోగ్య కార్డును కనుక చూస్తే అందులో ఉదజని సూచిక, కర్బనం, నత్రజని, భాస్వరం, సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా రైతు సోదరులు అర్థం చేసుకొని దానికి తగ్గ వేయబోయే పంటను బట్టి ఎరువులు వేయాల్సిన అవసరం ఉంటుంది.